క్రైస్తవ ఓటుతో మీరు గద్దెలెక్కాలి, పదవులు చేయాలి. కానీ క్రైస్తవుడు మేలు కోసం ఏ ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. క్రైస్తవులారా మేల్కోండి. ఎంతకాలం ఈ బానిస బతుకులు మనకి? ఓటనే ఆయుధంతో మీరు స్పందించండి. కాబట్టి రోజున కులానికి ఒక పదవి ఇచ్చి ఏపీలో జరుగుతున్న అన్యాయం కొరకు క్రిస్టియన్ మైనారిటీ ఏర్పాటు చేసి వారికి కొంతమందిని మీరు ఎంపిక చేయటం జరిగింది. క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. క్రైస్తవుల పైన దాడుల్ని ఖండించట్లా. మరి అటువంటి వారిని మీరు ఎన్నుకుంటున్నారు. ఈరోజు ఉద్యమ సంఘం ఏదన్నా వారి గురించి మాట్లాడితే మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు, నిలదీస్తారు. ఇలా క్రిస్టియన్ మైనారిటీ కరెక్ట్ గా పనిచేయకపోతే నిలదీస్తారు. మీకు గొడుగులు పట్టే వారికి పదవులు ఇచ్చారు, కానీ ప్రజల్లో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. ఒక్కసారి క్రైస్తవ సోదరులు గమనించమని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈదుకొక క్రైస్తవుడిని హింసిస్తున్నారు. నిన్నగాక మొన్న మరి ఏలూరులో జరిగిన చర్చ్ కూలగొట్టడం విషయంలో ఒక ఉద్యమ నాయకులు వెళ్ళి వారిని పలకరించే వరకు కూడా ఈ క్రిస్టియన్ మైనారిటీ నోరెప్పలేదు. ఆయన వెళ్ళి మాట్లాడి వారికి కావాల్సిన సహాయాన్ని అందించి వారికి తోడుగా అండగా మేము ఉన్నామని మాట్లాడితే వారి మీద దాడి చేయడానికి క్రిస్టియన్ మైనారిటీ మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు పదవి తీసుకున్నావంటే నువ్వు ఎక్కడున్నావు? నీ ఏరియాలో ఉన్న చర్చిలు ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆగిపోని మీకు గుర్తుందా? నువ్వు ఉంటున్న ఏరియాలోనే చర్చలు పునాదుల మీద ఆగిపోని వాటి గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా? ఎందుకు ఒక నాయకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి సాయం చేసి మేమున్నామండగా అని మాట్లాడితే వాళ్ళ మీద వెళ్ళగక్కుతున్నారే మీరు? మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా, లేకపోతే వారికి గొడుగులు పోయడానికి వచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? క్రైస్తవ నాయకుల మీద తిరగబడడానికి మీకెవరిచ్చారు హక్కు? ప్రశ్నించేవాడు తప్ప ప్రశ్నిస్తాం. మీకు చేత కాకపోతే పదవులు దిగి వెళ్ళండి, దానికి తగ్గ అరువుని పెట్టండి. ఇలా ఉద్యమ సంఘాలు నిలదీయడానికి వచ్చాయి. మీరు చెప్పేదంతా కూడా ఈని కాముగా తలదించుకోవడానికి లేవని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఏదిక మీద రావడానికి కూడా ముఖ్య కారణం కూడా నేను చెప్తున్నాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ మీరు చేసే అరాచకాలకి నోరు మూసుకుని కూర్చోదు. నిన్నగాక మొన్న ఒక మరి ఉద్యమకారుడు ఇస్మాయిల్ గారు రోడ్డు మీదకి వస్తే ఆయన మీద బెడ్లు వేయడానికి మీరు చూస్తున్నారే. ఇవాళ నేను రోడ్డు మీదకి వచ్చాను, ఎన్ని బెడ్లు వేస్తారో చూస్తాం. క్రైస్తవులంతా రోడ్డు ఎక్కితే మీరు తట్టుకోలేరు. ఒక్కసారి ఆలోచించండి. మీరు అద్దాల మేడలో కూర్చుని మా మీద ఉమ్మేయాలనుకుంటే శుద్ధ తప్పు. తిరిగి బెడ్ ఇసిరితే అద్దాల మేడ శిథిలమైపోతుంది. అది గమనించండి అని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఏది పదవి తీసుకుని జాతిని కాపాడేది ఏది ఏమైనా ఉందా? ఎంతమందిని ఆదుకున్నారు? ఎంతమంది మీద దాడి జరిగితే అక్కడ నిలబడ్డారు? ఉద్యమ సంఘాలు ఎక్కడ వెళ్ళి మాట్లాడితే వాళ్ళని విమర్శిస్తారా? మీరు మార్చుకోండి, మీ మాటలు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. పదవిస్తే ప్రజల్లో ఉండాలి. మీరు అది గమనించండి. ప్రజల్లో ఉన్న వాళ్ళకి, ప్రజల మధ్య నడుతున్న వాళ్ళకి మీరు ఈ పదవులు ఇవ్వండి. ఇది మా ఆవేదనతో చెప్తున్న మాటలు ఇవి. మీ మీద కిట్టకో కాదు. మీరు ఎక్కడి నుండి పనిచేస్తున్నారు? ఇలా క్రైస్తవం అంటే చిన్నచూపా? క్రైస్తవుడిని ఎక్కడా పట్టించుకోరా? క్రైస్తవుల గురించి చట్టసభల్లో మాట్లాడరా?